ఉల్లిపాయ పకోడీకి మనం ఫస్ట్ ఇలాగ ఉల్లిపాయలు సన్నంగా పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇక నేను 2 ఉల్లిపాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు, ఒక 1/2 స్పూన్ లాగా వాము, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. మనం ఉల్లిపాయ పకోడీ ఇలా చేసినప్పుడు వాటర్ అస్సలు వేసుకోకుండా మనం చేసుకోవాలి. కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా శుభ్రమైన చేతులతో నీట్గా కలుపుకోవాలి. ఉల్లిపాయల్ని మనం బాగా పిసికి కలపాలి. అప్పుడు ఉల్లిపాయల నుంచి వాటర్ ఏదైతే ఉందో అది వస్తుంది. మనం ఆ వాటర్ తోనే సరిపోతుంది. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, ఒక 2 స్పూన్స్ లాగా. ఫస్ట్ మనం బాగా ఉల్లిపాయలతోని పిండి బాగా కలిసేటట్టు పిసికి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. నేను కలుపుకునేటప్పుడు ఒక 2 స్పూన్ వాటర్ వేసుకున్నాను అంతే. ఎక్కువ వాటర్ అస్సలు వేయలేదు. ఒక 2 స్పూన్స్ లైట్గా వాటర్ వేసాను. ఇలా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఇంకా కారం కావాలంటే కారం వేసుకోవచ్చు. ఉప్పు కూడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఫస్ట్గా మనం వేడెక్కిన తర్వాత చెక్ చేసుకుందాం వేడైందో లేదో. చూసారా, ఇలా వేడి అవగానే ఇలాగ నురగలా వచ్చి పైకి తేలుతుంది అంటే మన నూనె బాగా వేడెక్కినట్టే. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పకోడీని వేసుకోవాలి. ఇలాగ మనం సెపరేట్గా వేసుకోవాలి. కళాయి మొత్తం స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. బబుల్స్ బాగా రావాలన్నమాట. మంటని మీడియంలో పెట్టుకోండి, మరీ హైలో వద్దు, అలాగని మరీ సిమ్లో వద్దు. హైలో పెడితే మాడిపోతుంది, సిమ్లో పెడితే వేగదన్నమాట. సో మన మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగ కాసేపు ఉంచుకొని దీన్ని మనం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంచేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలాగ కాసేపు పోయిన తర్వాత నెమ్మదిగా తిరుగుకోవాలి. తిప్పుకొని కొంచెం బ్రౌన్గా అయింది కదా, రెండో పక్క కూడా మనం తిప్పుకుంటే రెండో పక్క ఫ్రై అవుతుంది. ఇప్పుడు చూడండి, బాగా పకోడీలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం టిష్యూ పేపర్లో తీసి పెట్టుకొని ఎక్స్ట్రా ఆయిల్ని ఫిల్టర్ చేసుకుందాం. దీని తర్వాత మీకు పిండి బట్టి ఎన్ని ఆయిల్ కావాలంటే అన్ని సార్లు ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు చూసారు కదా, మన పకోడీ అంతా రెడీ అయిపోయింది. చూసారు ఎంత చక్కగా కలర్ఫుల్గా క్రిస్పీగా, లోపల ఎంత బాగా ఉడికింది. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయింది. మనం ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా మంచి కలర్ వచ్చింది. నెక్స్ట్ ఎంతో క్రిస్పీగా ఉంది. సౌండ్ వింటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో మీరు ఎంతో చక్కగా ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయడానికి ఈవినింగ్ టైం స్నాక్ కింద ఈ వేడి వేడి ఉల్లిపాయ పకోడీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.